సో ఫ్రెండ్స్ వెల్కమ్ అందరికి కూడాను. కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసినాయి. ముఖ్యంగా వెరీ బిగినర్స్ ఏంటంటే మంచి రిజల్ట్స్ ఇస్తే కంపెనీ స్టాక్ పైకి వెళ్తుందని చెప్పేసి, బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తే కంపెనీ స్టాక్ కిందకి వెళ్తుందని చెప్పేసి ఒక థియరీ ఉంది. బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ట్రూ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది, బట్ ఏంటంటే కంపెనీ ప్రైస్ అనేది పెరగదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డీస్ ఆల్మోస్ట్ 7% అనేది పడిపోయింది. ఈవెన్ దో వాళ్ళ యొక్క ప్రాఫిట్ కానీ రెవెన్యూ కానీ ఎక్సలెంట్గా ఉంది. ఓకే, దాని వెనక డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాడ్ న్యూస్ ఉంది స్టాక్లో, బట్ స్టిల్ ఏంటంటే దాంట్లో మంచి పొటెన్షియల్ ఉందనుకోండి, అప్పుడు ఇన్వెస్టర్స్ ఏంటంటే అది ఒక ఆపర్చునిటీగా తీసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఏంటంటే స్టాక్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఆల్రెడీ పెరిగిన స్టాక్ ఉంది, దాంట్లో మంచి న్యూస్ వచ్చింది, బట్ ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నప్పుడు స్టాక్ ప్రైస్ అనేది కిందకి రావడం జరుగుతుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొంతమంది రేటింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. జెఫరీస్ ఏంటంటే ప్రస్తుతానికి బై రేటింగ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క ప్రొజెక్టెడ్ టార్గెట్ 5650గా ఉంది. వీళ్ళు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద వర్క్ చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రభు లిల్దారు వీళ్ళు ఏంటంటే దీని యొక్క రేటింగ్ అనేది తగ్గించడం జరిగింది. అండ్ 4900 నుంచి 4500కి దీని యొక్క టార్గెట్ ప్రైస్ అనేది నిర్ణయించడం అనేది జరిగింది. జేఎం ఫైనాన్షియల్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి బై రేటింగ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. దీని యొక్క టార్గెట్ వచ్చేసరికి 5980. అండ్ ఎస్ సెక్యూరిటీస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఏంటంటే దీని యొక్క టార్గెట్ని 5150గా నిర్ణయించారు. మోతీలాల్ ఏంటంటే న్యూట్రల్ రేటింగ్ అనేది ఉందన్నమాట. అంటే దీని మీద ఎటువంటి పాజిటివ్గాను నెగిటివ్గాను లేదు. సో దిస్ ఈజ్ ఆల్ ఏంటంటే డిఫరెంట్ బ్రోకర్స్ కానీ అండ్ రేటింగ్ ఏజెన్సీ కానీ ఇచ్చిన రేటింగ్ అనమాట అండ్ టార్గెట్ ప్రైసెస్. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాన్కిన్ ఫార్మా కూడా దగ్గర ఏంటంటే 5% అనేది పడిపోయింది. రీజన్ ఏంటంటే ఐటీ డిపార్ట్మెంట్ అనేది ఢిల్లీ ఆఫీస్లో రైడ్ అనేది చేయడం జరిగింది. సో అక్కడ ఏదైనా మేబీ వాళ్ళకి ఏదైనా ఆధారాలు దొరికిండొచ్చు, దొరకపోవచ్చు. బట్ అగైన్ ఏంటంటే స్టాక్ అయితే నెగిటివ్గా రియాక్ట్ అయింది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏషియన్ పెయింట్ అనేది ఈ ఒక్కరోజే 4% అనేది పెరగడం అనేది జరిగింది. వీళ్ళ యొక్క మార్జిన్స్ అంటే ఫ్రెండ్స్ ఏంటంటే మార్జిన్స్ అంటే వీళ్ళు బయింగ్ చేస్తున్న ప్రైస్కి, ఓకే, బై చేసేటప్పుడు రా మెటీరియల్స్ అవన్నీ ముడి పదార్థాలు కొంటూ అంటారు కదా, ఆ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఆ మార్జిన్స్ అనేది చాలా ఇంప్రూవ్ జరిగినాయి అనమాట. ఎనీహౌ ఏంటంటే ప్రస్తుతానికైతే ఏషియన్ పెయింట్ అనేది స్ట్రాంగ్గా పైకి మూవ్ అవడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత అదానీ స్టాక్స్ కూడా ఏంటంటే మనకి ఎస్పెషల్లీ అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ అనేది 5% పెరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఫండ్ రైజింగ్ అనేది ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట. అదే జరిగితే ఏంటంటే వాళ్ళకి కొంత బెనిఫిట్ అనేది జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ హిందాల్కో స్టాక్ అనేది 3% అనేది పడిపోయింది. ఎందుకంటే వీక్ Q4 ఎర్నింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే దీని మీద పాజిటివ్గా ఉన్నారు. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ఏంటంటే మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టార్గెట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. జేబీ మోర్గాన్ స్టిల్ ఏంటంటే టార్గెట్ 490గా వచ్చింది. అప్ సైడ్ ఏంటంటే 12% అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కొడాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఏంటంటే దీని యొక్క టార్గెట్ని 455గా నిర్ణయించడం జరిగింది. అప్ సైడ్ స్టిల్ 4% ఉందని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో యా దట్ ఈస్ దేర్. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే యాజ్ పర్ ద సెబీ నామ్స్ ఏంటంటే సాఫ్ట్ బ్యాంక్ ఏంటంటే 2% స్టేక్ అనేది సెల్ చేయడం జరిగింది సెబీ రూల్స్ని అనుసరించి. సో యా దట్ ఈస్ దేర్. బట్ అగైన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పేటీఎం అనేది మనకి స్ట్రాంగ్గా డ్రాప్ అయింది. ఒకనొక పాయింట్ దగ్గర ఏంటంటే డిమాండ్ అనేది క్రియేట్ అయింది. సో దీంట్లో ప్రీవియస్ క్వార్టర్స్ కంపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే దీని యొక్క లాసెస్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి అనమాట. సో వన్స్ ప్రాఫిట్ టర్న్ అయిందంటే అగైన్ ఏంటంటే స్టాక్ అనేది అప్ ట్రెండ్ అనేది తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 500-550 దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. అక్కడ నుంచి కూడా దగ్గర 700 దాకా పైకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక గుజరాత్ గ్యాస్ షేర్స్ ఇవి కూడా ఏంటంటే 6% పెరిగినాయి. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ ప్రాఫిట్స్ అనేది కూడా తక్కువగా అనౌన్స్ చేశారు. దీని మీద కొద్దిగా కవరేజ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అనే వాళ్ళు కవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే వాల్యూమ్స్ రైజ్ అవుతున్నాయి అని చెప్పేసి అదానీ గ్యాస్ ఉంది కదా, వాళ్ళ దాని మీద కూడా ఏంటంటే వీళ్ళు గెలవటం అనేది, వీళ్ళ ఏరియా అనేది ఎక్స్పాండ్ అవుతుందన్నమాట, సప్లై ఏరియా. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే వీళ్ళు వాల్యూమ్స్ని బేస్ చేసుకుని బై రేటింగ్ అనేది ఇవ్వటం అనేది జరిగింది ఓవరాల్గా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కావాలంటే ఈ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం రీడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే గుజరాత్. అదేవిధంగా రత్నమణి మెటల్స్ 13% అనేది ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే Q4 ఇంట్రాడేలో 13% ఇంక్రీజ్ అయింది. Q4 ఎండింగ్స్ అనేది స్ట్రాంగ్గా రిజల్ట్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టాక్ వచ్చేసరికి ఫ్రెష్గా ఏంటంటే 52 వీక్ హైలో ట్రేడ్ అవుతుంది. సో ఇది మొమెంటమ్ పిక్ అని చెప్పొచ్చు. దీంట్లో ఎటువంటి
డిప్ జరిగినా సరే బయర్స్ అనేవాళ్ళు రెడీగా ఉంటారు. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ 52 వీక్ పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్టయితే స్టాక్ అనేది ట్రెండ్ అవుతుందని చెప్పేసి అండ్ మొమెంటమ్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే న్యూస్ అనమాట. ఇక్కడ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది ఓవరాల్గా. కొన్ని కంపెనీలు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చినాయి, కొన్ని కంపెనీలు అనేది వీక్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద నిఫ్టీ చార్ట్ కూడా మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో ప్రైస్ అనేది చెప్తుంది ఫ్రెండ్స్. ప్రైస్ ఏం చెప్తుందంటే కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా నిఫ్టీలో ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో చూద్దాం రేపు ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మొమెంటం అనేది తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క రిజల్ట్స్ అనేది ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. మార్నింగ్ ప్రీ మార్కెట్ సెషన్లో ఆ యొక్క వ్యూ అనేది కవర్ చేసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.